वाणीपते प्रमुखदेव गणार्चितांग्री शिवतनय वरिष्ठं नित्य कल्याणमूर्तिं परशवभयहस्त సభావేదికని ఇందు గోదావరిలాగా ఇక్కడ కనిపిస్తున్నటువంటి ఈ తరంగాల మధ్యలో ఉన్న ఈ యువకులు పెద్దలు అందరికీ నేను ప్రత్యేక నా అభినందనలు తెలియజేసుకుంటూ, ముందుగా నాకు జన్మనిచ్చినటువంటి నా తల్లిదండ్రులు సత్యనారాయణరావు గారి శకుంతల గారిని వాళ్ళకి కృతజ్ఞతలు తెలియజేస్తూ, నాకు ఆహార నేర్చుకున్న దగ్గర నుంచి సాగిన ప్రతి లెక్చరర్కి కూడా నేను ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. వేళ నేను ఇక్కడ రావడానికి ప్రధాన కారణాలు 2 కారణాలు. ఒకటి, నేను ఈ ఒక కళాకారుడిగా భారతదేశంలోనే కాదు ప్రపంచంలోని అనేక దేశాల్లో నా యొక్క మంచి చిత్రాలను నేను ప్రదర్శించడం ద్వారా ప్రపంచ ఖ్యాతికి తీసుకెళ్ళినటువంటి బ్రాహ్మణుడిగా వాళ్ళు కానీ అంచేది ఏంటంటే కొంచెం నన్ను మన్నించండి. మనం అసలు ఇక్కడ ఎందుకు కూర్చున్నాం, నేను ఇక్కడికి ఎందుకు వచ్చాను అనేటువంటి దాంట్లో చిన్న భావనగా నేను మీకు చెప్పడానికి ఒక 10 నిమిషాలు టైం తీసుకుంటాను. ఏ మనిషి అయినా సరే తనలో ఉండేటువంటి ఒక గొప్ప శక్తిని గుర్తించినాడు. నేనే కాదు, ఈవేళ ఇక్కడ కూర్చున్న వాళ్ళందరూ గొప్ప వాళ్ళని నా ఉద్దేశం. దయచేసి మీకు నచ్చితే మీకు మీరు చప్పట్లు కొట్టుకోండి, ఎందుకంటే మీరు ఆల్రెడీ ఇక్కడ దాకా వచ్చేసారంటే యూఆర్ సెలెక్టెడ్. మీరు సమాజంలో ఉండేటువంటి జనాల చేత, మన సంఘ అదర సభ్యులు అందరి చేత ఎన్నుకోబడి వాళ్ళకి రిప్రజెంటేటివ్ గా మీరు ఇక్కడ కూర్చున్నారు అంటే మీరు ఆల్రెడీ మీ జీవన గమనంలో కొంత ప్రయాణం చేసి ఎదరికి వచ్చారు. ఇది ఒప్పుకుంటారా ఒప్పుకోరా? ఎస్. నేను ఇంకో మాట ఏం చెప్తానంటే, మీరు ఇష్టమై వచ్చారో కష్టపడి వచ్చారో ఎలా వచ్చారో దట్ ఈస్ నన్ ఆఫ్ ది టాపిక్. ఓకే, దట్ ఈస్ నన్ ఆఫ్ ది టాపిక్. మాకు కావాల్సింది ఏంటంటే ఇక్కడ ఈ సమావేశానికి ఎవరైతే అటెండ్ అయ్యారో లేదా అటెండ్ కాని సభ్యులు కొంతమంది వేరే చోట్ల రకరకాల కారణాల వల్ల రాకపోయి ఉండొచ్చు. దయచేసి మొబైల్స్ కొంచెం సైలెంట్ అవ్వండి. దయచేసి మై రిక్వెస్ట్. వారిని కూడా కొంచెం కూర్చోండి. మొబైల్ సైలెంట్ ఏమనుకోదు కొంచెం, ఎందుకంటే నన్ను తెల్లవాడిగా మీరు చూస్తారని నా అభిప్రాయం. అంతే తప్ప సార్, ఇప్పుడు ఈ స్పీచ్ లో నేనేంటో చెప్పుకునే దానికన్నా నేను ఎందుకు వచ్చానో చెప్పుకునే దానికి ఎక్కువ టైం నేను కేటాయించదలుచుకున్నాను. సో ఇలాంటి సమావేశాల్లో మనం ఇక్కడ పంపించారు కాబట్టి సమాజం అక్కడ మన నుంచి కొంత కోరుకుంటుంది. సార్ కనపడాలంటే సో సమాజం మనకి ఇక్కడ పంపించింది కాబట్టి, అంటే ఒక చిన్న ఎగ్జాంపుల్ చెప్తాను. మీ అందరికి బాగా తెలుసు, పిల్లలు మీకు ఉన్నప్పుడు, అంటే మీరు పెద్దవాళ్ళు కాబట్టి చిన్న పిల్లలు బజార్ నుంచి తిరిగి సాయంత్రం ఇంటికి చేరుకోగానే నాన్న నాకు ఏం తెచ్చావు అని చెప్పి మీకు వెంటనే చేపట్టుకుని చేతిలో ఉన్న మిఠాయి ఫోటో తీసుకుని ఫీల్ వెరీ హ్యాపీ, చాలా ఆనందం పొందుతాడు. ఒకసారి ఆ సీన్ మీ అందరికీ జరిగి ఉంటుంది, మీకు జరిగి ఉండొచ్చు, మీ ఇంట్లో జరిగి ఉండొచ్చు. గుర్తు తెచ్చుకోండి, వాళ్ళు ఎంత ఆనందం పొందుతారంటే ఆ పిల్లలు కానీ భార్య కానీ ఒక ఆనందంగా మనం ఒక మంచి మూడ్ లో మనం ఇంటికి ఏదైనా తెలియకుండా ఒక గిఫ్ట్ పట్టుకెళ్తే మన ఫ్యామిలీలో ప్రతి వ్యక్తి కూడా, అమ్మ తండ్రి కానీ తల్లి కానీ అత్తగారు కానీ మామగారు కానీ భార్య కానీ పిల్లలు కానీ అందరూ కూడా ఎంతో ఆనందిస్తారు. ఎందుకంటే ఈ సమాజంలో ఒక గొప్పతనం ఉంది. ఏంటంటే సడన్ గా వచ్చేటువంటి ఆనందం దాన్ని ఏ కోట్లతోటి ఏ డబ్బులతోటి కొలవలేదు. దయచేసి మనందరూ అది ఎందుకు చెప్పానంటే, ఎక్కడెక్కడి నుంచో వచ్చాము మనం, రకరకాల జిల్లాల నుంచి వచ్చాము, రకరకాల ప్రాంతాల నుంచి వచ్చాము, పల్లెటూరు నుంచి పట్టణాల నుంచి వచ్చాము. మనము ఇంటికి వెళ్తాం అంటే మన ఊరు వెళ్తున్నాం, వాళ్ళు మన మీద కొన్ని ఎక్స్పెక్టేషన్స్ ఉన్నాయి. దీన్ని మీరు ఒప్పుకుంటారా ఒప్పుకోరా? దయచేసి నేనేం చెప్తానంటే, మనము ఈ సమాజంలో ఒక బృహత్తరమైనటువంటి సమాజంలో ఉన్నతమైనటువంటి ఒక సంఘంలో ఉన్నాం మనం. ఎందుకు అంటే జ్ఞానానికి తెలివితేటలకి గొప్ప గొప్ప కార్యక్రమాలు ఈ సమాజంలో జరిగే ప్రతి దాంట్లోనూ కూడా మనకి సెంట్రల్గా ఏంటంటే బ్రాహ్మణులు అంటే పూజ చేసుకోవడం, పొద్దున్నే కార్యక్రమాలు చేయడం, హోమాలు చేయడం అనేటువంటి ఒక నానుడి పడిపోయింది చాలా చోట్ల. అంటే పుడితే బ్రాహ్మణుడు పోతే బ్రాహ్మణుడు అనేటువంటి దాంట్లోకి వచ్చేసాం. కానీ ఒక విషయం తెలిసిన లేదో, మన చరిత్ర ఒక్కసారి మనం వెగ తీసుకుంటే
కంకుటూరు ప్రకాశం పంతుల దగ్గర నుంచి, కందుకూరు వీరేశంకర పంతుల దగ్గర నుంచి, చిలకమర్తి లక్ష్మీనరసింహ గారి దగ్గర నుంచి అనేక మంది గొప్ప గొప్ప వ్యక్తులు సమాజంలో జరిగేటువంటి గొప్ప గొప్ప చేంజెస్ కి వాళ్ళే దన్నుగా నిలబెట్టారు. ఎంతో మంది రాళ్లతో పెట్టిన కందుకూరు వీరేశంకర పంతులు సమాజంలో ఎన్నో ఎన్నో మార్పుల్ని తనకి చేయడం చేశారు. సో ఈ వెనకాల ఒక్కసారి చరిత్ర మీరు చూసుకుంటే ప్రతి చేంజ్ లోనూ కూడా ఒక బ్రాహ్మణ గ్యారంటీగా ఉన్నాడా లేదా? నేనేమంటున్నానంటే ఏ బ్రాహ్మణుడైనా ఒక్కడే. ఈ సమాజంలో అది మనం ఎందుకు కాకూడదు? మీ ఊరికే మనం ప్రపంచాన్ని ఉద్ధరించడానికి మనం పుట్టలేదండి. అట్లీస్ట్ మన ఊళ్ళో మనం చేద్దాం, మన జిల్లాలో మనం చేద్దాం. రాష్ట్ర కార్యవర్గ సభ్యులు ఇప్పటికి ఎంతమంది ఉన్నాం మనం. ఎస్ వీ కెన్ డూ అనుకుంటే వీ కెన్ డూ. మనం ఏదైనా చేయాలనుకుంటే చేయగలం. ఒక ప్రాబ్లం ఏంటంటే మనకి బై నేచరో బై ఇదేంటో ఒకప్పుడు బాగా బ్రహ్మాండంగా బతికినటువంటి దాంతో ఇప్పుడు ఏదో కొంతమందికి లేక కొంతమంది ఎలా అవడంతో కొంచెం ఇన్ఫీరియారిటీ ఫీల్ అవుతున్నారు. కానీ ఏ సిచ్యువేషనల్ గా మీరు ఏదైనా తీసుకోండి, తెలివితేటలు సలహా అంటే ఫస్ట్ గుర్తుకొచ్చేది బ్రాహ్మణే. ఇది ఎవరు కదా. నేను ప్రొఫెషనల్ గా ట్రైనర్ గా ఈ ఇంటర్వ్యూ ప్రిపరేషన్ గ్రూప్ డిస్కషన్స్ చెప్పినప్పుడు నెంబర్ ఆఫ్ కంపెనీస్ కి ఇంటర్వ్యూ బోర్డులో కూర్చునేటప్పుడు మేము చూస్తూ ఉంటాం వాటి టాలెంట్ ఏంటి అనేటువంటిది. వాడు తెలిసిపోతారు, మాకు 8 సెకండ్లో తెలిసిపోతారు. అయితే ఏంటంటే ఇక్కడ మనము మనకు ఉండేటువంటి న్యూనతా భావాలని పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే మీరు ఇక్కడ దాకా వచ్చారంటే ఇందాక చెప్పినట్టుగా మీరు ఆల్రెడీ ఒక బోర్డు ఎక్కేశారు. మీరు బోర్డు కాదు గోడ ఎక్కారు. ఇంక దీనికి ములుగో ఏముండదు. టైటానిక్ లాగా అలగలేదు. ఇది ఎవర్ గ్రీన్ బోర్డు. ఈ షిప్ లో మీరు ఏంటంటే నేను ఇక్కడి నుంచి సమాజానికి ఏమి ఇవ్వాలి, దిస్ ఈస్ ద మెయిన్ పాయింట్. నేనేం తీసుకున్నాను అంటే 2 విషయాలండి. ఒకటి మామూలుగా బ్రతకడం అన్నది ప్రతి మనిషి చేసేదే. ఏంటి అంటే అన్నం తింటాం, అక్కడ ఉండేటువంటి టిఫిన్ తింటాం, ఏదో తినేసేసి రాత్రి పడుకోవడం అంతే. కానీ జీవించడం అనేటువంటి ఉన్నది చూసారండి. జీవించడం అంటే సమాజం కోసం చేయడం. మనందరం అందుకే వచ్చాం. అట్లీస్ట్ పుట్టాము, దట్ ఈస్ కాల్డ్ డేట్ ఆఫ్ బర్త్. ఏదో రోజున శరీరం విడిచిపెడతాము, డేట్ ఆఫ్ డెత్. ఈ రెండింటి మధ్యలో ఉండేదే జీవితం. దట్ ఈస్ ఈక్వల్ టు లైఫ్. లైఫ్ అంటే టైం. ఎల్ ఈస్ ఈక్వల్ టు టీ. మీరు ఎప్పుడైతే లైఫ్ ని టైం తో పోల్చుకున్నారో ఈ పుట్టినరోజుకి ఎంతమందో గ్రీటింగ్స్ చెప్తారా, అంటే అర్థమైంది అవ్వడాలి. పుట్టినరోజు నాడు ఒక ఆవుకి గుప్ప గట్టి ప్రభావం అనేటువంటి సంస్కృతిని మనం పెంచుకోవాల్సిన బాధ్యత మనకు ఉందా లేదా? పనికి మారిన కేకులు అర్ధరాత్రి 12 గంటలకు అరుపులు కేకలు మన సాంప్రదాయం. సంస్కృతి అంటే మనది, మన ప్రేమలో మనం నిలబెట్టుకోవాల్సిన బాధ్యత ఉంది. సమాజం మన కోసం చూస్తోందని మళ్ళీ నోటుకోకని చెప్పి. ఎందుకంటే ఒక తప్పు ఎవరైనా చేసినా పర్లేదు, కానీ ప్రేమ తప్పు చేయడానికి ఒప్పుకోవడం లేదు. నువ్వు నీ ఇంట్లో నువ్వు తలుపు వేసుకుని నువ్వు డాన్స్ ఆడు, ఎవరికి సంబంధం లేదు. కానీ నువ్వు రోడ్డు మీదకి వచ్చావంటే ఎందుకంటే నువ్వు ఒక ఉన్నతమైన కులంలో పుట్టావు. సమాజాన్ని ఉద్ధరించడానికి నువ్వు ఉన్నావు ఇక్కడ, నీ కుటుంబం కోసం కాదు. అందుకనే ఇక్కడికి వచ్చాం. దయచేసి ఒక్క చిన్న ఇవాళ నుంచి మీ ప్రాంతాల్లో ఎవరు ఎక్కడికి వెళ్ళినా సరే ప్రతిరోజు ఒక టైం మెయింటైన్ చేసుకోండి. ఎందుకంటే చూడండి, రోడ్డు పక్కన ఉండేటువంటి చిన్న గులకరాలని, ఇసుకని, మట్టిని ఎవరు పట్టుకాడు. ఒక బ్రాస్లెట్ దాంట్లో పాడేయండి, అవే తీసుకెళ్తాడు. ఎందుకు ఇంతమంది జనాల్లో సురేష్ గారు కడప నుంచి కార్పొరేట్ ఇంటిగా వచ్చాడు. మాకు రాజమండ్రిలో సిటీ కేబుల్ రమణ మన రామన్నాడు కదా, రమణ ఏ పార్టీతో సంబంధం సార్, వేరే పొద్దున వెళ్తాడు, పార్టీతో సంబంధం కొడుతాడు. మనం పని చేయాలి సార్ సమాజానికి. మనం ఎందుకు వచ్చామంటే, లేదా నువ్వు పని చేయలేకపోతున్నావా, ఇదే తెలివితేటలు ఉన్నాయి కదా, సంఘానికి ఈ సంఘం నిలబడాలంటే మనకుండేటువంటి పాత పద్ధతుల్లో నుంచి కొత్త పద్ధతులు తీసుకురావడానికి వీళ్ళు ఉన్నారు. ఇక్కడ జ్వాల వెలిగించేటువంటి జ్వాలలో కాంతి వస్తుంది. అక్కడ జ్వాలాపురం శ్రీకాంత్ గారు. ఓకే, రాసుకోవడం సార్ దయచేసి. వాళ్ళు రెడీగా ఉన్నారు, సతీష్ గారు రెడీగా ఉన్నారు, మా నాగరాజ్ శ్రీనివాస్ ఆ వెనకాల కూర్చున్నాడు అంటే నేను అంతకన్నా ముందు ఉండేది వారు.